హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడు నిమిషాల్లో నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ స్వీట్ని ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి. చాలా బాగుంటుందండి. మోస్ట్ ఫేవరెట్ స్వీట్ అయితే అయిపోతుంది. ప్రతిసారి ఇదే స్వీట్ని అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అంత టేస్టీగా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. పంచదార వాడకుండా కేవలం బెల్లం ఇంకా గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఈ స్వీట్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. మరి ఫుల్గా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 1 కప్పు మెజర్మెంట్తో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ మల్టీగ్రెయిన్ గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. మీరు నార్మల్ గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. దీంట్లోకి కొంచెం సాల్టు అండ్ అలానే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నానండి. వేసుకొని సాల్టు, గోధుమ పిండి ఇంకా నెయ్యి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, మనం ఇలా నొక్కితే ఉండలా అవ్వాలి, దాన్ని చిదిపితే పొడి పొడిలా అయిపోవాలి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు నెయ్యిని అయితే వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని గోధుమ పిండి చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఈలోగా మిగతా ప్రాసెస్ని అయితే చూసేద్దామండి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని అయితే వేసుకుంటున్నానండి. ఈ నెయ్యిని వేసుకొని నెయ్యి మొత్తం కరిగిన తర్వాత దీంట్లోకి 1 కప్తో 1/2 కప్ అయితే జీడిపప్పు వేసుకున్నానండి. అండ్ అలానే 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువ బాదం పప్పును కూడా వేసుకున్నాను. వీటిని నేను డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకునే మిషన్ ఉంటుంది కదండి, దాంట్లో అయితే వేసుకున్నాను, అందుకే చిన్నగా కట్ అయ్యాయి. ఇప్పుడు 1 కప్తో కప్పు నిండుగా అయితే నేను ఇక్కడ డ్రై కోకోనట్ పౌడర్ తీసుకున్నానండి. మీరు కావాలి అనుకుంటే పచ్చి కొబ్బరినైనా తీసుకోవచ్చు, లేదు అప్పటికప్పుడు మాకు అంత టైం లేదు అనుకుంటే మార్కెట్లో దొరికే డ్రై కోకోనట్ పౌడర్నైనా యూస్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువగా బెల్లం పౌడర్ని అయితే వేసుకున్నానండి. వేసుకొని బాగా మిక్స్ చేసి ఆ పౌడర్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు బెల్లం అండ్ అలానే 1/2 కప్ వరకు వాటర్ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే మనం 1/2 కప్పు బెల్లాన్ని అయితే లోపల స్టఫింగ్లో అయితే యాడ్ చేసాం కాబట్టి 1 కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడిని అయితే యాడ్ చేసుకున్నానండి. యాలకుల పొడి వేసిన తర్వాత 1 నిమిషం మరిగించి పాకాన్ని చెక్ చేసుకోవాలండి. మనం చేతితో పట్టుకుంటే లైట్గా తీగలాగా అయితే ఫామ్ అవ్వాలి. చూడండి, పర్ఫెక్ట్గా మనకి పాకం వచ్చింది కదా. ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న గోధుమ పిండిని చూద్దామండి. ఇదైతే కొంచెం నానింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీన్ని మీకు కావాల్సిన సైజులో ఉండల్లా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఒక 6 వరకు అయితే బాల్స్ అయినాయి. చూడండి, 6 వరకు అయ్యాయి కదా. ఇప్పుడు ఇలా చపాతీ పీట ఒకటి తీసుకున్నానండి. దానిపైన కొంచెం పొడి పిండిని వేసుకుంటూ మనం చపాతీలాగా అయితే ఒత్తుకోవాలండి. చపాతీ అనేది మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకోండి. ఇక్కడ నేనైతే నార్మల్గా చపాతీలా అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు ఇలా రౌండ్గా ఉన్న ఒక బౌల్ మూత ఉంటుంది కదండి, అది పెట్టుకున్నాను. ఇది లేకపోతే ప్లాస్టిక్ డబ్బా పైన మూతనైనా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. దాన్ని పెట్టి చుట్టూరు కట్ చేసి తీసి పక్కన పెట్టేశానండి. ఈ రౌండ్ని అయితే మనం చపాతీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇలాంటి ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 2 గరిటెల వరకు ఆయిల్ని అయితే వేసుకున్నానండి. నేనైతే పూరీలాగా డీప్ ఫ్రై చేయట్లేదు, అలా అని చపాతీలా కూడా కాల్చుకోవట్లేదండి. ఇలా తక్కువ నూనెతో ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. 2 గరిటెల ఆయిల్ వేసుకొని మీరు కావాలనుకుంటే ఆయిల్ని ఇలా పూరి పైకి వేసుకోవచ్చండి, లేదు అనుకుంటే సైడ్కి టర్న్ చేసేసుకున్నా సరిపోతుంది. 2 సైడ్స్ కూడా కొంచెం కాలే వరకు ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ ఇదే ప్రాసెస్లో ఇంకొక దాన్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే ప్రిపేర్ చేస్తానండి. ఒక సైడ్ ఫ్రై అయ్యింది అనుకున్న తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసేసి దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నానండి.
చూస్తున్నారు కదా, దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న బెల్లం పాకం ఏదైతే ఉందో దాన్ని ఒకసారి వేడి చేసుకోవాలండి. ఇలా మరుగుతూ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోధుమ పిండి పూరీలను అయితే దీంట్లో వేసుకొని డిప్ చేసుకోవాలండి. బెల్లం పాకంలో డిప్ చేసుకొని తీసి వీటిని పక్కన ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మిగతా వాటిని కూడా గోధుమ పిండిలో ఒకసారి బెల్లం వాటర్లో ఒకసారి వేసి దాన్ని పైకి తీసి ప్లేట్లో అయితే వేసేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ ప్రిపేర్ చేస్తాను. ఇక్కడ స్టఫింగ్ కోసం డ్రై ఫ్రూట్స్ మిక్స్ అయితే మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని అయితే స్పూన్తో తీసుకొని ఈ పూరి మధ్యలో అయితే వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి, డ్రై ఫ్రూట్స్ అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ ఎండు కొబ్బరి ఫ్లేవర్ మాకు పడదు, దాని స్మెల్ నచ్చదు అనుకునే వాళ్ళు మీరు పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన స్వీట్ అంటే ఎవ్వరూ నమ్మరండి, బయట షాప్ నుంచి తెచ్చిన స్వీట్ లాగా ఉంటుంది. ఎందుకంటే మనం అన్నీ ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఈ స్వీట్ రెసిపీని మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ అలానే వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్